హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. వీటిల్నే ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్కలాగా పిలుస్తారండి. చల్ల మిరపకాయలు అంటారు, మజ్జిగ మిరపకాయలు అంటారు, అలానే ఊర మిరపకాయలు అని కూడా పిలుస్తారనమాట. ఎలా పిలిచినా ఒకటేనండి ఇవన్నీ కూడా. ఇక్కడైతే పప్పులోకి, రసంలోకి, తోటకూర పులుసు, అలానే గోంగూర పచ్చడి ఇలా ఎన్నో వాటిల్లో నంచుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి కమ్మగా. కొన్ని కొన్ని మిరపకాయలు చూస్తే చాలా ఉప్పు అనిపిస్తుంది. అలా ఉప్పు లేకుండా మన ఇంట్లో మనమే ఎలా తయారు చేసుకోవాలనేది కమ్మగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయన్నమాట ఈ ఊరి మిరపకాయలు. పక్క కొలతలు అయితే నేను చెప్తానండి. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకం తీసుకోండి. బాగా గ్రీన్గా ఉంటే అవి తీసుకోవద్దు, ఎందుకంటే అవి వాటిలో చాలా కారం ఉంటాయి. ఈ తెల్లగా ఉండే వాటిలో కొంచెం కారం తక్కువ ఉంటాయి. అలానే కండ ఎక్కువ ఉండి బాగా ముదిరిన కాయలు తీసుకోండి. ఇలాగా ఇవి వచ్చేసి 4 కేజీల మిరపకాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు. ఈ 4 కేజీల పచ్చిమిరపకాయలని ముచ్చుకలు తీయద్దు, తొడిమెలు తీయకుండా శుభ్రంగా కడిగేసి ఇలా బెజ్జాలు ఉన్న గిన్నెలోకి వేసేసుకోండి. నీరంతా కూడా వాడిపోవాలి. ఇలా 1-2 సార్లు కడిగేసుకోండి, ఎందుకంటే మందులు జల్లుతారు కదా కాయల మీద. అందుకనేసి శుభ్రం కడిగేసుకొని ఇలా బెజ్జాలు గిన్నెలో వేసేసుకొని నీరంతా వాడిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక పినీస్ తీసుకొని ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. కింద కట్ అవ్వద్దు, అలానే పైన కూడా కట్ అవ్వద్దు, మధ్యలో మాత్రమే ఇలా ఘాట్లు పెట్టుకోండి. ప్రతి కాయకి కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. మీ దగ్గర పినీస్ లేకపోతే చాకుతో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొత్త పినీస్ అయితే తీసుకున్నాను నేను. చాకుతో ఏంటంటే వెడల్పు అయిపోతాయి అనమాట, అందుకని పినీసే బెటర్ అండి మనకి. ఇలాగా మొత్తం అన్నీ కూడా మనం ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత గింజలు ఏం తీయద్దు, గింజలు అలాగే ఉంచేసుకోండి. ఈ పెరుగు వచ్చేసి 4 కేజీల పెరుగు తీసుకున్నానండి నేను. ఇక్కడ నేను ఎక్కువ ఉందనేసి 4 కిలోకి తీసేసుకున్నాను పెరుగు వచ్చేసి. మీ దగ్గర తక్కువ పెరుగు ఉంటే 1/2 లీటర్ నుంచి వేసుకోవచ్చు అనమాట. 1/2 లీటరు, 3/4 లీటరు. కిలోకి పచ్చిమిరపకాయలు నేను చెప్తున్నాను లెక్క. కిలోకి 1/2 లీటర్ నుంచి 3/4 లీటరు, లీటర్ వరకు పోసుకుంటే ఇంకా మంచిది. పెరుగు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 4 లీటర్ల పెరుగు, అలానే 4 లీటర్ల నీళ్ళు అయితే పోసానండి ఇందులో. పోసుకున్న తర్వాత ఇలా ఒక విస్కర్తో మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా చేసేస్తున్నాను. ఇది వచ్చేసి మజ్జిగ కవ్వంలాగే పనిచేస్తుందండి. ఇలా అంటే మొత్తం తిరుగుతుందనమాట. దీంతో మొత్తం అయితే నేను ఉండలు లేకుండా చేసేస్తాను. తర్వాత ఒక పావు వరకు ఉప్పు వేస్తున్నాను. 1/2 కేజీ ఉప్పు అంటే 250 గ్రామ్స్ అనమాట. ఈ కప్పు వచ్చేసి 250 గ్రామ్స్ ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కళ్ళు ఉప్పే వేసానండి, సాల్ట్ అయితే వేయలేదు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఉప్పే. సరిగ్గా తెలియదు కొంతమందికి, తక్కువనే వేసుకుంటారు, లేదంటే ఎక్కువనే వేసేసుకుంటారు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 3 నిమ్మకాయలు అయితే రసం పిండుకుంటున్నాను. మజ్జిగ మనం ఎలాగైతే తాగాలనుకుంటామో ఉప్పు వేసుకొని ఎలాగైతే తాగుతామో అంత ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ అవసరం లేదు. మీరు మజ్జిగ ఎలాగైతే తాగుతారో దానికంటే కూడా కొంచెం ఎలా ఉప్పు కసం ఉంది మజ్జిగ అంటాం కదా, అట్లా ఉంటే సరిపోతుందనమాట. మరి ఎక్కువ కసం లేకుండా నార్మల్గా మీరు మజ్జిగ ఎలా తాగుతారో అట్లనే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత అలానే 1 స్పూన్ వచ్చేసి వాము పొడి వేసానండి. వాముని కొంచెం లైట్గా వేయించి పొడి చేసిన పౌడర్ 1 స్పూన్ అయితే వేసాను. వాము మీకు ఇష్టమైతే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంతే వేయాలని ఏం లేదు. వాము వేయడం వల్ల ఏంటంటే కొంచెం డైజెషన్కి, మనకి మిరపకాయలు కదా కడుపులో మండకుండా ఉంటే డైజెషన్కి బాగుంటుంది అనమాట. ఇక్కడ చేతిలో వేసుకొని నేనైతే మజ్జిగ ఉప్పు చూస్తున్నాను. నాకైతే నేను మజ్జిగ ఎలాగైతే తాగుతానో అంత అయితే సరిపోయిందనమాట. కొంచెం ఎక్కువనే ఉంది, మరేం పర్వాలేదు. మనం మజ్జిగ అంటే కొంచెం చప్పగానే తాగుతాం కదా, కొంచెం ఎక్కువ వేసుకొని ఎలాగైతే తాగుతామో అట్లా ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలు అన్నీ కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలాగా మునిగిపోవాలన్నమాట. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంత పెరుగు వేసుకుంటున్నాం. అదే బయట మనం కొనుక్కొచ్చి వాటిలో అయితే ఇంత పెరుగు వేయరండి వాళ్ళు. చాలా ఒక 10 కేజీలకు కలిపి మీకు 1 లీటర్ 2 లీటర్లు కూడా వాటర్ అనమాట వాళ్ళు. అందుకని అవి మనకి నల్లగా అనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నవి ఏంటంటే బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను 2 రోజుల పాటు ఊరనిచ్చేయండి. ఇది మర్నాడు అనమాట. నేను మధ్యాహ్నం మాటలు మజ్జిగలో పోసాను కదా, మర్నాడు పొద్దున్న చూస్తే పచ్చిగానే ఉన్నాయి కాయలు వచ్చేసి. అందుకనేసి ఆ రోజైతే ఎండలో పోయలేదు. ఇంకొక నైటు బాగా తిరిగేసేసి ఇంకో నైట్ ఉంచేసాను. అంటే 2 నైట్లు అయితే మనకి ఈ విధంగా మజ్జిగ అంతా పీల్చుకొని కాయలు చూస్తున్నారు కదా, కలర్ మారాలి.
ఇలా కలర్ మారిన తర్వాత మాత్రమే మనం ఎండలో వేసుకోవాలి. అదే పచ్చిగా ఉన్నప్పుడు ఎండలో వేయకూడదు. కొంచెం కాయలు బాగా పీల్చుకోవాలన్నమాట. అందుకని 2 నైట్లు అయితే నేను ఉంచేసి మన్నాడు 3 రోజు పొద్దున్న తీసి ఎండలో వేస్తున్నాను. ఇక్కడ ఒక జాలి దాంట్లో వేసేసుకుంటున్నాను. మజ్జిగ అంతా కూడా కిందకు వచ్చేసేటట్టు ఇట్లా వేసేసుకొని కాసేపు అలా బకెట్ మీద పెట్టేస్తే మనకి ఏంటంటే మజ్జిగ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది. ఇలా ఒక్కరోజు కాదండి, మనం మళ్ళీ ఎండబెట్టాలి, సాయంత్రం తెచ్చి మజ్జిగలో వేయాలి, మళ్ళీ ఎండబెట్టాలి, సాయంత్రం తెచ్చి మజ్జిగలో వేయాలి. అలా 3 రోజులు 4 రోజులు మజ్జిగ అంతా కొంచెం పీల్చేసుకునే దాకా వేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, బాగా ఎండలో నేనైతే ఎండబెట్టేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చేసాను. ఇదిగో సాయంత్రానికి ఇలా అయిపోయినాయి అనమాట. మళ్ళీ వీటిల్ని మళ్ళీ మజ్జిగలో వేసేస్తాను. చూస్తున్నారు కదా, మనం నిమ్మకాయ వేయడం వల్ల పచ్చిమిరపకాయలు అన్నీ కూడా స్టిఫ్గా ఉన్నాయి. అదే నిమ్మకాయ ఇలా వేయలేదనుకో కొంచెం మెత్తగా అయిపోతాయి. కాయలన్నీ కూడా మెత్తగా ఉంటాయి. అందుకని నిమ్మకాయ పిండుకోండి, కొంచెం బాగుంటాయి కాయలు గట్టిపడి. ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ మర్నాడు నైట్ అంతా మజ్జిగలో ఉండాలి, మళ్ళీ పొద్దున్న తీసేసేయాలి, మళ్ళీ ఎండలో వేసేసేయాలి. ఇలాగా మనం 3 రోజులు 4 రోజులు చేసుకుంటే ఆ మజ్జిగ అంతా కూడా కాయలకి పట్టి చాలా బాగుంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఒకసారి మొన్న ఎక్కడో రీసెంట్గా నేను ఫంక్షన్లో తిన్నాను. అసలు నోట్లో పెట్టంగానే అంత ఉప్పు ఉన్నా కానీ మనం తినలేమన్నమాట. ఇవేంటంటే మనం తినే కొద్దీ తినాలనిపించేలా ఉండాలంటే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ 3వ రోజు తీసుకొచ్చేసాను, మళ్ళీ మజ్జిగలో వేసేస్తున్నాను అనమాట. అలాగా నేనైతే 4 రోజులు వేసానండి. 4 నైట్లు పట్టుకెళ్ళడం, ఆరేయడం, మళ్ళీ తేవడం, మళ్ళీ వేసేయడం, అలాగైతే చేశాను నేను. బాగా మజ్జిగ పట్టుకొని కాయలు అయితే తెల్లగా చాలా బాగున్నాయండి. తినేటప్పుడు కమ్మగా. పులుపు కూడా వేసాం కదా మనం, నిమ్మకాయ ఫ్లేవర్తో చాలా అంటే బాగున్నాయి. వాము కూడా వేసాము, వాము పొడి వేసాం కదా, కమ్మగా ఉంటాయి అన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. చూస్తున్నారు ఎంత మల్లెపూలాగా వచ్చేసినాయి కాయలన్నీ కూడా. ఇలా ఫైనల్గా వేసేసి మళ్ళీ మర్నాడు తీసేసి మళ్ళీ ఎండబెట్టేసాను అనమాట. ఇట్లా పెరుగు మీకు కిలో వేసుకుంటే మంచిది. లేదన్న వాళ్ళు ఇక్కడ మా కుక్కకి తాగమంటుంటే తాగట్లేదు. అదైతే నాకు వద్దని వెళ్ళిపోతుంది దూరంగా, తాగలేదు. ఇలా కిలో పచ్చిమిరపకాయలకి 1/2 కేజీ పెరుగు నుంచి మనం 3/4 కేజీ వరకు కూడా వేసుకోవచ్చు. హాఫ్ లీటర్ కన్నా తగ్గించద్దు. మనం మజ్జిగ ఎంత తీసుకుంటున్నామో నీళ్ళు కూడా అంతే తీసుకోండి. కొంచెం ములగాలన్నమాట, వేసినప్పుడు ములిగితే బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా ఎంత విరుగుతున్నాయో కాయలన్నీ కూడా గలగలలాడుతూ. చాలా బాగా అయితే ఎండిపోయినాయి మనకి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకొని ఇలా 3 రోజుల పాటు ఎండిపోవాలన్నమాట. మనం మజ్జిగలో లాస్ట్ ఫైనల్ తీసేస్తాం కదా, తీసిన తర్వాత లాస్ట్ ఇంకా 3 రోజుల పాటు ఎండిపోతే మనకి ఇలా సౌండ్ అనేది రావాలి, గలగలమంటూనా. అలాగే ఫ్రెండ్స్, మధ్యలో 2 నెలలకు ఒకసారి ఎండ ఉన్నప్పుడు కొంచెంసేపు ఎండలో వేసుకొని మళ్ళీ డబ్బాలో పెట్టేసుకుంటా ఉంటే మనకి ఫ్రెష్గా సంవత్సరం పైన నిల్వ ఉంటాయి అనమాట. ఈ మిరపకాయలు గాలి ఆడిని అంటే మెత్తబడిపోతాయి అనమాట. అందుకని గాలి ఆడని డబ్బాలో వేసుకోండి. ఇలా పప్పుచారు, సాంబార్ పెట్టుకున్నప్పుడు వేయించుకొని తినడానికైతే సూపర్ ఉంటాయి. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు, నేను ఒకసారి బయట నుంచి తీసుకొచ్చాను. బయట నుంచి తెచ్చినవి అయితే అస్సలు నాకు నచ్చలేదు అనమాట. ఉప్పుగా ఉన్నాయి, నాకు అలా నచ్చలేదు. అందుకని నేను ఎప్పుడు కూడా నేనే తయారు చేసుకుంటా. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి మనకి ఎండలు వెళ్ళిపోకముందే వడియాలు పెట్టుకుంటామా, మిరపకాయలు మజ్జిగలో వేసుకుంటామా, ఇవన్నీ ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసుకొని ముందైతే ఈ ఎండలు ఉండే ఈ 3 నెలలో 4 నెలలో ఉంటాయి, ఇలాంటివన్నీ తయారు చేసేసుకోండి. అలానే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా వడియాలు అవన్నీ కూడా వీడియోస్ వస్తున్నాయి. మరి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తే, అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.